వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. మంచు విష్ణు కన్నప్ప సినిమాలోని శివయ్య అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇటీవల సింగిల్ మూవీలో శ్రీ విష్ణు ఈ డైలాగ్ పెడితే మంచు విష్ణుకు కోపం వచ్చింది. దీంతో వివాదాస్పదం అవ్వడం అందరికీ తెలిసిందే. దీనిని సీరియస్గా తీసుకున్న మంచు విష్ణు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకురావటం, ఆ తర్వాత శ్రీ విష్ణు సారీ చెప్పటం, ఆ డైలాగ్స్ను సినిమా నుంచి తీసేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మంచు మనోజ్ శివయ్య అంటూ కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. మరి మనోజ్ కామెంట్ పై విష్ణు రియాక్ట్ అవుతాడా? అసలు మనోజ్ ఏమన్నాడు? మంచు మనోజ్ నటించిన సినిమా భైరవం. ఈ సినిమాకు విజయ్ కనకమేడల డైరెక్టర్. ఈ మూవీ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మంచు మనోజ్ మాట్లాడుతూ శివయ్య అంటే శివుడు రాడు అంటూ ప్రత్యక్షంగానే విష్ణు పైన సెటైర్ వేశాడు. భైరవంలో కూడా విష్ణుని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగులు ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాదు ఇటీవల ఓ టీవీ షోకి ప్రమోషన్ కోసం హాజరయ్యాడు మంచు మనోజ్. అక్కడ కూడా ప్రోగ్రాం మధ్యలో శివయ్య అంటూ గట్టిగా అరిచాడట మనోజ్. ఆ ఎపిసోడ్లో మంచు మనోజ్ డైలాగ్ ఉంచాలా తీసేయాలా అని ఆలోచిస్తున్నారట. ఎందుకంటే అక్కడ విష్ణు వెనకాల ఉన్నది మోహన్ బాబు. ఆయనతో పెట్టుకుంటే ఏదైనా జరగచ్చు. అందుకనే మనోజ్ శివయ్య అంటూ చెప్పిన డైలాగ్ ఉంచాలా వద్దా అని ఆలోచిస్తున్నారట ఆ టీవీ యాజమాన్యం. ఇదిలా ఉంటే మనోజ్ తను మోహన్ బాబు అబ్బాయినేనని చెబుతూ ఎమోషనల్ అవ్వడం చాలా మందిని కదిలించింది. చాలా గ్యాప్ తర్వాత సినిమాలు చేయాలని ప్రయత్నించాడు, కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు భైరవం అంటూ వస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు. మరి మనోజ్ కెరీర్ ఇక నుంచైనా స్పీడ్ అందుకుంటుందేమో చూడాలి.